1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, ఒక జాబ్ కోసం ఎంతో కష్టపడతాము, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, చదువుతాం, దానికోసము అన్నీ చేశాక మంచి జాబ్ వచ్చి మంచి ప్యాకేజ్ వచ్చింది అనుకోండి, అంటే లైక్ 30 lakhs 38 lakhs ప్యాకేజ్ వచ్చాక కూడా ఆ యొక్క జాబ్ని మనం రిజెక్ట్ చేస్తున్నాము అని అంటే దాని వెనుక ఉన్నటువంటి పరిణామాలు ఏంటి అనుకోవచ్చు. ఒక హైదరాబాద్ టెక్కి చేసినటువంటి ఆ పని వైరల్ అయింది. 38 lakhs ప్యాకేజ్ ఉంటే కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం మాట్లాడుకుంటే మన హైదరాబాద్ టెక్కి అంటే తనకి ఇద్దరి దగ్గర ఆప్షన్స్ వచ్చింది. ఒకటి హైదరాబాద్ లో వచ్చేసి 30 lakhs ప్యాకేజ్, ఇంకోటి బెంగళూరులో 38 lakhs ప్యాకేజ్ వచ్చింది. సో తినేం చేశారంటే బెంగళూరు కాకుండా బెంగళూరు ఆఫర్ రిజెక్ట్ చేసి హైదరాబాద్ ఆఫర్ యాక్సెప్ట్ చేశారు 30 lakhs. ఎందుకు మనం దీని వెనకాల రీజన్స్ కూడా మెన్షన్ చేశారు ఆయన. ఎందుకంటే నేను మనీ కన్నా నాకు పీస్ కావాలి. చాలా మంది 38 lakhs ప్యాకేజీ అనుకుంటారు కానీ దాని వెనకాల ఉన్న స్ట్రెస్ అర్థం చేసుకోరు. బట్ నాకు మనీ కన్నా నాకు పీస్ ముఖ్యం, నా ఫ్యామిలీ ముఖ్యం, నా కంఫర్ట్ ముఖ్యం అని చెప్పి హైదరాబాద్నే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, హైదరాబాద్ ఆఫరే తీసుకున్నాను, మీరైతే ఏం చేస్తారు అని నెటిజన్స్ ని అడగడం కూడా జరిగింది. అంటే మేడం, ఒక విషయం చెప్పండి, కార్పొరేట్ ఐటీ సెక్టర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫ్యామిలీ టైం కానీ ఈ ఫ్యామిలీతో ఉండడం ఇవన్నీ వాళ్ళకి సాధ్యం కాదా? నార్మల్గా బ్యాలెన్స్ చేసుకోవాలండి. అది ఇప్పుడు అందరూ ఫ్యామిలీకి టైం ఇవ్వాలని కాదు. చాలా మంది ఏం చేస్తారు, 9 to 6 ఆఫీస్ అయిపోయిందంటే ఇంటికి వచ్చి ఫోన్ షట్ డౌన్, అసలు ఆఫీస్ టాపిక్ ఇంట్లో పెట్టుకోరు. కొంతమంది ఏం చేస్తారు, ఆఫీస్ వర్క్ కంటిన్యూ చేసుకుని ఇంటి దగ్గర కూడా అదే గోల్ నడుస్తూ ఉంటుంది. అప్పుడే కదా ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యేది. సో అందుకని వర్క్ ని లైఫ్ ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు తిను చేసింది కూడా ఇప్పుడు తను బెంగళూరు వెళ్ళాలి అనుకుంటే తన కంప్లీట్ ఫ్యామిలీని షిఫ్ట్ చేయాలి, అక్కడ న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, మళ్ళీ అన్ని స్టార్టింగ్ నుంచి చెయ్యాలి. సో అదంతా చేయడం ఎందుకు, నేను ఇక్కడే నా ఫ్యామిలీకి మా రిలేటివ్స్కి దగ్గర ఉంటాను, నాకు పీస్ కావాలి, 30 lakhsతో నాకు చాలు, ఇట్స్ గుడ్ ఫర్ మీ అని చెప్పి 30 lakhsకి ఉన్నారు. కానీ అందరు ఇలా చేస్తారని కాదు, కొంతమంది గ్రోత్ చూస్తారు, ర్యాపిడ్ గ్రోత్ కావాలి అనుకుంటే. ఇప్పుడు జనరల్గా ఎవరైనా హైక్ నార్మల్గా చూసుకుంటే ఒక దగ్గర 30 వచ్చి ఒక దగ్గర 35 వస్తే ఆబ్వియస్గా 35 lakhsకే వెళ్తారు. ఎవరికైతే ఎక్కువ గ్రోత్ కావాలి అనుకుంటున్నారో కొంతమంది అడ్జస్ట్ అవుతాం, సరే వేరే స్టేట్ అయినా సరే వెళ్ళి మనం అడ్జస్ట్ అవుదాం, గ్రోత్ వస్తుంది కదా, ఇప్పుడు కొంచెం కష్టపడితే ఫ్యూచర్ బాగుంటుంది, అలా మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్గా హై శాలరీనే చూస్ చేసుకుంటారు. అంటే ప్రమోషన్స్ హై ప్యాకేజ్ అంటే వర్క్ కూడా హై ఉంటుంది, ప్రెషర్ కూడా హై ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది వర్క్. ఇప్పుడు మీకు ఒక ప్రమోషన్ వస్తుందంటే మీకు ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది కదా. సో ఇది అందుకనే ఇప్పుడు ఎక్కువ ప్యాకేజ్ ఉంటే ఎక్కువ వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది. నాకు ఎక్కువ ప్యాకేజ్ వద్దు, ఎక్కువ వర్క్ వద్దు, నేను 30 lakhsతోనే నేను మంచిగా ఉంటాను, నాకు ఈ వర్క్ చాలు అనుకుంటున్నాను. ఇదే కాదు, చాలా న్యూసెస్ చూసాను మేడం నేను. ఏంటంటే ఇలా ప్యాకేజ్ ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళు దాన్ని వదిలేసుకొని తక్కువ ప్యాకేజ్కి రావడం. ఎందుకంటే ఆ ఎక్కువ ప్యాకేజ్ తీసుకుంటే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఫ్యామిలీ కూడా ఎక్కువ దూరం అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, మన లైఫ్ మనం ఎంజాయ్ చేయలేము అనే ఆ సెక్టర్లో కూడా ఉంటారు చాలా మంది. ఇప్పుడు ఎందుకంటే స్ట్రెస్, మనం చాలా మంది ఐటీ వాళ్ళని చూసుకుంటే చాలా మంది మీరు ఎప్పుడు చూసినా స్ట్రెస్ ఉంది, చాలా స్ట్రెస్ ఉంది, ఒక్కటే వర్డ్ వింటాం. ఎవరైనా మన ఐటీ వర్క్ చేస్తే చాలా స్ట్రెస్ ఉంది, చేయలేకపోతున్నాం, ఇబ్బంది అవుతుంది, మేనేజ్ చేసుకోలేకపోతున్నాం, అది ఒక్కటే వర్డ్ వింటాం. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అంత స్ట్రెస్ ఎందుకు, ఉన్న దాంట్లోనే కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోదామని ఎక్కువ ప్యాకేజ్ వచ్చినా రిజెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ ఐటీ ఎంప్లాయీస్ మేడం కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తూ ఉంటాం. ఇందాక అన్నారు కొంతమంది 9 to 6 చేసి ఇంటికి వచ్చాక ఆఫ్ చేసేస్తారు, కానీ కొంతమంది కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అంటే ఎందుకు, వర్క్ కంప్లీట్ కాక లేకపోతే చేయాలా? అట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అలా ఉంటుందా? టార్గెట్స్ అలా ఉంటాయా? ఆఫ్టర్ వర్క్ టైం కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా? అంటే టార్గెట్ టైంలో కంప్లీట్ అవ్వకపోతే ఆబ్వియస్ గా అది ఎక్స్టెండ్ అవుతుంది. అదే మీరు టైంలో కంప్లీట్ చేసుకుంటే మీకు అక్కడికే అయిపోతుంది కదా. మనం డిసిప్లిన్ అని మాట్లాడుకున్నాం, ఇచ్చిన టైంలో మీరు కంప్లీట్ చేసుకుంటే టైం మేనేజ్మెంట్ అంటారు దీన్ని. ఏదైనా మీరు వర్క్ ని టైం మేనేజ్ చేసుకుంటే మీకు తర్వాత ప్రాబ్లం ఉండదు. ఇంటికి వెళ్ళాక మీరు ఫ్రెష్గా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. చాలా మంది ఫ్యామిలీస్ కూడా కోరుకునేది అదే. అంటే వైఫ్స్ ఎవరైతే జాబ్స్ చేస్తుంటారో హస్బెండ్ వాళ్ళని, లేకపోతే ఎవరైతే హస్బెండ్ వైఫ్ జాబ్ చేస్తున్నారో వాళ్ళ మధ్యలో చాలా మ్యూచువల్ డిస్రెస్పెక్ట్ ఎందుకే వస్తుంది. టైం స్పెండ్ చేయట్లేదు, ఇంతసేపు ఆఫీస్ వర్క్ అనే అంటున్నారు. కాకపోతే ఎందుకు వర్క్ డిలే అవుతుంది అని చూసుకుంటే అక్కడ మనకు టైం సెట్ చేయలేకపోతున్నారు. ఇచ్చిన టార్గెట్ టైం లోపల కంప్లీట్ చేయకపోవడం. అంటే చాలా మంది అని కాదు, కొంచెం మంది జస్ట్ ఊరికే టైం పాస్ చేస్తుంటారు, ఇంకా టైం ఉంది కదా లాస్ట్ లో చేసుకుందాం కదా అని.
అదేమైతే లాస్ట్ లో వచ్చేసరికి మీకు ఖచ్చితంగా మీరు ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. అది అక్కడ జరుగుతుంది. జాబ్స్ కోసం చాలా మంది వెతకడము, దానికోసం ప్రయాస పడే వాళ్ళని చూసాము. జాబ్ వచ్చాక కూడా రిజెక్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది మనకు కనబడుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే స్ట్రెస్. ఎక్కువ స్ట్రెస్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ తీసుకోవట్లేదు యంగ్స్టర్స్. ఇప్పుడు మెయిన్ గా జెన్జీ ఇక్కడ మీకు ఆఫీస్ నచ్చలేదా వెంటనే షిఫ్ట్, ఇంకో జాబ్కి వెళ్ళిపోవడం. బాస్ ఏమైనా అన్నారా షిఫ్ట్, వేరే దగ్గరికి వెళ్ళిపోవడం. టైంకి రాలేదా, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అది జెన్జీ ఇన్స్పిరేషన్. అది కూడా ఆ ఇన్సిడెంట్ కూడా టైంకి రాలేదన్నారు. అంటే ఇంతకు ముందు ఎలా ఉండే అంటే బాస్ ఒక మాట అన్నా పడి సరే నా మిస్టేకే ఉంది రియలైజ్ అయ్యి ఇప్పటి నుంచి అట్లా చూసుకోకుండా అవ్వకుండా చూసుకుందాం అనే మైండ్ సెట్ ఉండదు. కానీ ఎప్పటి నుంచి అయితే ఈ జెన్జీ స్టార్ట్ అయిందో వాళ్ళకి అట్లా లేదు, వాడెవడు నన్ను అనడానికి, అలాంటి ఒక మైండ్ సెట్ యాటిట్యూడ్ లో ఉన్నారు. వాడేంటి నన్ను అనేది, నేనేంది వాడి దగ్గర పని చేసేది అన్నట్టు వెంటనే రెసిగ్నేషన్. ఇది కాకపోతే ఇంకోటి వస్తుందిలే నాకు అంటే పేరెంట్స్ కూడా అట్లా సపోర్ట్ చేస్తున్నారు. ఇది కాకపోతే ఇంకోటి చేద్దులే అట్లా సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళకి కూడా భయం లేకుండా పోతుంది. ఇది కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోదాంలే అన్న ఒక మైండ్ సెట్ లో ఉండిపోతున్నారు. ఫైనల్ అంటే హై ప్యాకేజ్ కూడా తీసుకొని కావాలని స్ట్రెస్ లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే ఇంకా ఫ్యామిలీ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా గ్రోత్ కోసమే చూస్తుంటారు కదా. కాకపోతే వాళ్ళు కొంతమంది ఎట్లుంటారంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొందరికి డబ్బులు అవసరం, బర్డెన్స్ ఉంటాయి. దానికోసం స్ట్రెస్ తీసుకున్నా సరే నా ఫ్యామిలీ సేఫ్ గా ఉంటుంది, లేకపోతే నా ఫ్యూచర్ బాగుంటుంది అనే వాళ్ళు ఖచ్చితంగా హై శాలరీస్కి వెళ్తారు. అంటే ఇప్పుడు ఏ ఉద్యోగి అయినా ఎవరైనా నాకు శాలరీ పెరగాలి అని అనుకుంటారు. ఇప్పుడు తన 38 lakh వచ్చిందనే తన లోపల అంత పొటెన్షియల్ ఉంది కాబట్టి అంత ఆఫర్ ఇచ్చారు. కాకపోతే తిను నాకు అంత స్ట్రెస్ వద్దని తను రిజెక్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి.